శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అద్వైత సిద్ధాంతము అనేది భగవత్పాదుల వారితో శంకరాచార్య స్వామి వారితో ప్రారంభం కాలేదమ్మా. అపౌరుషేయములైనటువంటి వేదములు అద్వైత సిద్ధాంతాన్ని వేదాంతములు అని చెప్పబడేటువంటి ఉపనిషత్తులలో ప్రతిపాదించినవి. సర్వం ఖల్విదం బ్రహ్మ నేహనానాస్తి కించన. సమస్తము జగత్తుగా భాషిస్తూ ఉన్నదే. ఇది భాషించటమే తప్ప ఇది యథార్థము కాదు నాయన. అంతా బ్రహ్మమయమే. ఇహ నానా నాస్తి. ఇక్కడ నానాగా భాషించేది మొత్తము పరబ్రహ్మస్వరూపమే. దీనికి ఉపనిషత్తుల్లో చాలా దృష్టాంతం చెప్పారు. మట్టితో తయారు చేసినటువంటి కుండలు కానీ, కూజాలు కానీ, ప్రమిదలు కానీ, మూకుళ్ళు కానీ, ఇవన్నీ రకరకాల పేర్లతో మనం పిలుస్తూ ఉన్నాము. కానీ మట్టి కంటా భిన్నముగా ఏమన్నా ఉన్నదా ఇక్కడ? నామరూపములు తప్ప. వాచారంభణం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం ఛాందోగ్య శృతి. రకరకాలైనటువంటి ఆభరణాలు ఉన్నాయి. జూకాలనే పేరుతో, కంటెలనే పేరుతో, నక్లీసులనే పేరుతో, గాజులనే పేరుతో, ఇన్ని పేర్లతో భాషిస్తున్నాయి. కానీ ఇన్ని పేర్లతో భాషించేది సువర్ణమే సుమా అని అనేక రకాలైనటువంటి దృష్టాంతాలతో నేను చెప్పేది కాదు, భగవత్పాదుల వారు చెప్పింది కాదు, ఉపనిషత్తులు అపౌరుషేయములైనటువంటి ఉపనిషత్తులు చెప్పినవి ఈ మాటల్ని. కనుక సమస్త జగత్తుగా భాషిస్తూ ఉన్నది. వీటికి అధిష్టానభూతుడైనటువంటి వాడు పరమాత్మ అనేది పరమ సిద్ధాంతం. దీనిలో ఒక్కటి ముందరగా గమనించుకోవాలి. బ్రహ్మ యొక్క లక్షణములు రెండు రకాలుగా ఉన్నాయి. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని బ్రహ్మ లక్షణం ఒకటి. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంత్యభిసంవిశంతి అని మరొక లక్షణం. ఈ మొదటి దానిని స్వరూప లక్షణం అంటారు. రెండో దానిని తటస్థ లక్షణం అంటారు. అంటే సత్యజ్ఞాన ఆనంద స్వరూపుడైనటువంటి వాడు పరం బ్రహ్మ. ఆయన సృష్టికర్త కాదు, స్థితికర్త కాదు, లయకర్త కాదు. త్రిగుణాత్మకమైనటువంటి మాయను తన చేతిలో ఎప్పుడైతే పెట్టుకుంటాడో అతడే ఈశ్వరుడు అనేటువంటి పేరును పొందుతున్నాడు. ఆ ఈశ్వరుడే చతుర్ముఖ బ్రహ్మగాను, మహావిష్ణువుగాను, పరమశివుడుగాను మూడు రకాలుగా భాషిస్తూ ఉన్నారు. ఇందువల్ల ఇలా భాషిస్తూ ఉన్నారు. ఒకే స్త్రీ ఇంట్లో తల్లిగా ఉంటుంది, స్కూల్కి వెళ్ళి టీచర్గా ఉంటుంది, భర్తకి భార్యగా ఉంటుంది. కానీ ఒకే వ్యక్తి. అలానే ఒకే పరబ్రహ్మము మాయని స్వీకరించి చరాచర ప్రపంచమును సృష్టించేటప్పుడు అతడే చతుర్ముఖ బ్రహ్మ అనే పేరుతో పిలువబడతాడు. అతడే సమస్త చరాచర ప్రపంచ స్థితికి కారకుడైనప్పుడు అతడే విష్ణువు అని చెప్పబడతాడు. అతడే లయమునకు, అంటే లయం అంటే నాశనం చేయటం కాదు, తనలో దాచుకోవటం. ఈ జీవులు తమరు చేసుకున్నటువంటి పాపపుణ్యములను అన్నిట్లని తమ దగ్గరనే ఉంచుకుంటారు. అదే ధర్మానుగో గచ్చతి జీవ ఏక అని చెప్తారు. కనుక తిరిగి మరొక బ్రహ్మాండంలో ఈ జీవులు ఉద్భవించేటప్పుడు వారి తాలూకు పాపపుణ్యములతో సహానే వస్తూ ఉంటారు. అందుకని సృష్టి ప్రారంభాన్నించి తరతమ భావాలు వస్తూనే ఉంటాయి. దేవతలని, మనుష్యులని, ఇంకా ఇతరములైనటువంటి జాతులని అనేక రకాలుగా. మరి సర్పాదులు ఇవన్నీ ఉన్నాయి. కొన్ని మాట్లాడగలిగేవి, కొన్ని మాట్లాడలేనివి. జరాయుజ, అండజ, స్వేరజ, ఉద్భిజ్యములు అనేటువంటి 4 రకాలైనటువంటి జీవాలన్నీ ఉన్నాయి. ఇవి ఎందువల్ల పుట్టినాయి? పరమేశ్వరుడు అందరి యందు సమదృష్టితోనే ఉంటాడు. బాదరాయణ సూత్రాల్లో కూడా వైషమ్యనైర్ఘృణ్యే న సాపేక్షత్వా తథాహి దర్శయతి అన్నారు బాదరాయణ వారు, వ్యాసమునీంద్రుడు. అంటే ఆ పరమాత్మకి ఒకరి యందు విషమదృష్టి, ఒకరి యందు సమదృష్టి ఉండదు. వాళ్ళు చేసుకున్నటువంటి పుణ్యపాపములను అనుసరించి వారు ఆయా ఫలములను పొందుతూ ఉంటారు. అంటే ఆ పరమాత్మకి ఒకరి యందు విషమదృష్టి, ఒకరి యందు సమదృష్టి ఉండదు. వాళ్ళు చేసుకున్నటువంటి పుణ్యపాపములను అనుసరించి వారు ఆయా ఫలములను పొందుతూ ఉంటారు. కనుక అందరి యందు సమదృష్టి పరమాత్మకు ఉంటుంది.
పరమాత్మ అంటే పరంబ్రహ్మ కాదు, ఈశ్వరుడు అని చెప్పబడేటువంటి మాయని స్వీకరించినటువంటి పరమాత్మ. కనుక మనము రెండుగా చూసుకోవాలి. పరమాత్ముడు సత్యజ్ఞానానంద స్వరూపుడైనటువంటి పరమాత్మ, అతడే ఈ జీవుల యొక్క ప్రారుబ్ధమును అనుభవింపచేయుటకు గాను బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా భాషిస్తూ పంచభూతములను, అపంచీకృత పంచమహాభూతాల్ని, తద్వారా పంచీకృత పంచమహాభూతాల్ని, అలానే లింగ శరీరములను, విరాట్ స్వరూపమును, ఈ మొత్తాన్ని అతడే స్వీకరిస్తూ ఉన్నాడు. పరంబ్రహ్మ లక్షణం చెప్పినప్పుడు చరాచర ప్రపంచము పరబ్రహ్మ స్వరూపమే, మొత్తము బంగారమే, నక్లేస్ లేదు, తూకాలు లేవు, ఇంకోటి లేదు, ముడి పదార్థం అదే. అదే ఇన్ని పేర్లతో భాషిస్తూ ఉన్నది. వెనక పెట్రోమాక్స్ లైట్లు ఉండేవి, బద్దలు ఉండేవి అన్నిటికీ. ఒకటి ఎర్ర బద్ద, ఒకటి పచ్చ బద్ద, ఒకటి నీలం బద్ద, ఒకటి గ్రీన్ కలరు, ఏవో రకరకాల బద్దలు ఉన్నాయి అనుకుందాము. దాంట్లో నుంచి కిరణాలు బయటకు వస్తూ ఉంటాయి. చిన్న పిల్లవాళ్ళని 4 వైపులా కూర్చోబెట్టి లోపల లైటు ఎట్లాంటిదిరా ఎర్రది, ఎట్లాంటిదిరా పచ్చది, ఎట్లాంటిదిరా ఆకుపచ్చది, ఇలా రకరకాలైనటువంటి సమాధానాలు ఎట్లా అయితే చెప్తారో ఈ దేవుళ్ళందరూ అట్లాంటి వాళ్ళే. ఒకే పరమాత్మ భక్త అనుగ్రహార్థమై ఇన్ని రూపములుగా భాషిస్తూ ఉన్నాడు. దీనికి రామరహస్యోపనిషత్తులో పరిపూర్ణమైనటువంటి ఆ పరబ్రహ్మతత్వమే ఇక్కడ రామమూర్తిగా అవతరించింది అని చెప్పడానికి గాను ఉపాసనార్థం బ్రహ్మణో రూపకల్పన అని శృతి వాక్యం, ఇది ఉపనిషద్వాక్యం. ఆ శుద్ధ పరబ్రహ్మతత్వాన్ని అందరూ గ్రహించడం కష్టం కనుక సగుణమూర్తిని ధ్యానించుట ద్వారా మనస్సును ఏకాగ్రపరుచుకొని నిర్గుణమైనటువంటి ఆ పరబ్రహ్మతత్వాన్ని అధిగమించడానికి వీలవుతుంది నాయన అని చెప్పి ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అనేటువంటి మాట రామరహస్యోపనిషత్తులో శృతి వాక్యం. కనుక సగుణ రూపము భగవానుడిది ఒకటి, నిర్గుణ రూపము భగవానుడిది ఒకటి. త్రిమూర్తుల దగ్గర నుంచి ఇవన్నీ సగుణ రూపాలు. వీటి ద్వారా ఆ పరమాత్మని మనం అధిగమించాలి. అందుకని ఇక్కడ ఎలాగైతే అనేక మూర్తులలో వ్యాపించి ఉన్నటువంటి పరబ్రహ్మం ఈ ధ్యాతగా ఉన్నటువంటి ఈ జీవుణ్ణి నేను కర్తను భోక్తను అని అనుకుంటూ ఉన్నాడు. సహజమైనవి కావు. మీరు నిద్రపోయేటప్పుడు ఎప్పుడైనా కర్తను నేను భోక్తను అని అనుకుంటారా? ఎప్పుడైనా అనుకున్నారా? స్వప్నంలో అనుకుంటారు, జాగ్రత్త దశలో అనుకుంటారు, సుషుప్తి దశలో అనుకోవటం లేదు. ఎందువల్ల అనుకోవటం లేదు? బుద్ధ్యాదులు లేవు అక్కడ. బుద్ధేంద్రియ మనఃప్రాణాదులు, ప్రాణము ఉన్నా అది లెక్కలో లేదు. అది ఎప్పుడూ కాపాడుతూనే ఉంటుంది శరీరాన్ని. తక్కినవి అప్పుడు లేవు కనుక మీరు అనుకోవటంలే. అప్పుడు ఏ స్థితిలో ఉన్నారు? మీరు అపరబ్రహ్మ స్థితిలోనే ఉన్నారు. ఇది అద్వైత వేదాంతం చెప్పింది. శంకరులు దానినే వ్యాఖ్యానం చేశారు. అంటే అందరినీ సమతామూర్తిగా ఉండి అందరినీ సేవించుకోండి నాయన, దీనిలో మీకు ఏదైతే ముఖ్యముగా భావిస్తే దానిని ప్రధాన స్థానంలో పెట్టుకొని పూజించమని అద్వైత వేదాంతాన్ని ప్రతిపాదించినటువంటి భగవత్పాదుల వారు సాధన పంచకం అంటూ రాశారు. అంటే 5 శ్లోకాలు, దాంట్లో 40 ఉపదేశాలు. మొట్టమొదటి ఉపదేశం వేదోనిత్యమధీయతాం, అధికారం ఉన్నటువంటి ప్రతివాడు వేదాధ్యయనం చేయండి. వేదాధ్యయనం ఎందుకు చేయాలి? పరీక్షల కోసం కాదు. తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం, దానిలో చెప్పబడినటువంటి కర్మల్ని అన్నిట్లని చక్కగా అనుష్ఠించండి. తేనేశస్య విధీయతామపచితి, అలానే ఈశస్య పరమాత్మని గూర్చి సంపూర్ణమైనటువంటి పూజను చేయండి. ఇది అద్వైత వేదాంత ప్రవర్తకులైనటువంటి శంకర భగవత్పాదాచార్యుల వారు చెప్పినటువంటి మాట. అయితే ఈ పూజాదులు కానీ యజ్ఞయాగాది క్రతువులు కానీ ఇవన్నీ మీరు సకామనగా చేసినంత కాలము పైకి వెళ్ళటం, కిందకి రావటం, క్షీణే పుణ్యమత్యలోకం విషింది, ఇలా తిరుగుతూనే ఉంటారు. ఒక సుడిగుండాన్ని నుంచి మరొక సుడిగుండంలోకి తిరగటం వంటిదే. కనుక మీరు ఎప్పుడైనా సరే మీ యొక్క నిజతత్వాన్ని గుర్తించండి. పరమాత్మను నేను దాసుణ్ణి, ఆయన్ని ఆరాధిస్తున్నాను అన్నంతవరకే ఆలోచించవాకండి. తస్యైవాహం మయైవాసో స ఏవాహమితి త్రిధ. మహాపండితుడు హరిభక్తి రసాయనం రాసినటువంటి, అద్వైత సిద్ధి రాసినటువంటి మహాత్ముడైనటువంటి మధుసూదన సరస్వతి సగుణరూపమైనటువంటి భక్తిని ఆయన ఎంతో గొప్పగా ప్రదర్శించారు. ఆయన చివరికి ఏం చెప్పాడు? భక్తి అంటే తస్యైవాహం, మొదటి దశలో స్వామి నీ కొరకై నేను సుమా అనేటువంటి స్థితిలోనే ఉండాలి. కొంతకాలం అయిన తర్వాత ఆ భగవంతుడు నాకంటా భిన్నుడా,
అనేటువంటి స్థితికి పోతాడు. మయై వాసవు, నా కొరకే ఆ స్వామి ఉన్నాడు, నా మంచి చెడ్డలు నేను చూసుకోవటం ఏమిటి, ఆయనే చూసుకుంటాడు. చివరిదేది అద్వైతమే. స ఏవాహమితి త్రిధా భగవచ్చరణత్వం స్యాత్ అని చెప్పారు. భగవత్పాదుల వారు సగుణ ధ్యానమును సంపూర్ణంగా చెప్పారు. అలానే తన యొక్క ముక్తులు అనేక రకాలున్నాయి. సాలోక్య, సారూప్య, సామీప్య, సాయుధ్య ముక్తులు. మీరు చెప్పేటువంటి ముక్తుల్ని వారు కాదల్లే. దానికి అధికారుడు బిఏ చదువుకున్నవాడు ఎంతవరకు అంతవరకు వెళ్తాడు, ఎంఏ చదువుకున్నవాడు ఎంతవరకు, ఐఏఎస్ ఎంతవరకు అంతవరకు వెళ్తాడు. మరి అందరూ ఎక్కడో నాసాలో ఉండి అన్నీ చెయ్యాలంటే సాధ్యం కాదు కదా, కొద్ది మందే ఉంటారు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపంచతే అని భగవానుడు చెప్పిన మాట ఇది. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతామపి సిద్ధానాం కశ్చిత్ మాం వేత్తి తత్వతః. అనేక వేల మందిలో ఒక్కడే ప్రయత్నిస్తాడట ఈ మార్గంలో, అద్వైత మార్గంలో. దానిలో ఎవరో ఒక్కడు మాత్రమే ఫలితాన్ని, నన్ను తత్వతః గుర్తించేవాడు ఒకే ఒక్కడు ఉంటాడు సుమా అని అన్నారు.